స్వాగతం. తులారాశి వారికి ఈ వారంలో శుభయోగాలు ఏ మేరకు అనుకూలిస్తున్నాయండి? చాలా బాగున్నాయమ్మా. 6 గ్రహాలు రక్షిస్తున్నాయి. 6వ రాశిలో రవి, దశమంలో చంద్రుడు, 2లో గురువు, 4లో శుక్రగ్రహ సంచారం, 3లో శని కేతువులు. తృతీయ గతుడైనటువంటి కేతువు ఆధ్యాత్మిక బలాన్ని పెంచుతారు, పూర్వపుణ్యాన్ని తీసుకొస్తారు. అలాగే అక్కడ శని భగవానుడు ఉన్న కారణం చేత సంకల్పం నెరవేరుతుంది. అలాగే ఇక్కడ రాశికి అధిపతి అయినటువంటి శుక్రాచార్యుల వారు కూడా మకరంలో శని గృహంలో ఉండి కాపాడుతున్నారు. అదృష్టకాలం కొనసాగుతుంది. ఎటు చూచినా విజయమే గోచరిస్తోంది. మన ఆలోచనల్లో పదును ఉండాలి. అలాగే ఉత్తమ భవిష్యత్తుకు అవసరమైనటువంటి ప్రణాళికలను ఇప్పుడే సిద్ధం చేసుకోండి. బ్రహ్మాండమైనటువంటి శుభాలు జరుగుతాయి. దైవానుగ్రహంతో ఒక మేలు జరుగుతుంది. కష్టాల నుండి వెంటనే బయటపడతారు. జ్ఞానం లభిస్తుంది. క్రమంగా జీవితంలో అభివృద్ధి చెందుతారు. అంచెలంచెలుగా ఎదుగుదలకు ఇది సరైన సమయం. లక్ష్య భావనతో పనిచేయండి. ఎదురు చూస్తున్నటువంటి ఒక పని పూర్తవుతుంది. సంతృప్తినిచ్చేటటువంటి కాలం నడుస్తుంది. ఆర్థిక పరిపుష్టి ఉంటుంది. ఈ ఆర్థిక పరిపుష్టితో కూడినటువంటి ఖర్చు కూడా పెరుగుతుంది. ప్రత్యక్షంగా ఎవరిని విమర్శించకండి. అపార్థాలకు తావివ్వకుండా సమాధానం ఇస్తే సరిపోతుంది. ముక్కుసూటి సమాధానాలు ఎక్కువ ఇవ్వకుండా ప్రశాంతంగా ప్రసన్నంగా మాట్లాడితే చాలు. ఎందుకంటే గత కొంతకాలంగా తులారాశి వారికి బ్రహ్మాండమైన వైభవోపేతమైనటువంటి గ్రహబలం ఉన్నది. ఇలాంటి సందర్భంలోనే మనం ఎక్కడైనా అజాగ్రత్త వల్ల పొరపాటు చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలా జరగకుండా మన గురించి ఆలోచించడం, మన తోటివారి గురించి ఆలోచించడం, సమాజం గురించి ఆలోచించడం, సమాజ హితమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవటం ఇప్పుడు తులారాశి వారి వంతైంది. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయండి. అభ్యున్నతిని సాధిస్తారు. ఉత్తమ ఫలితం సిద్ధిస్తుంది. ప్రశాంతప్రదంగా శాంతప్రదంగా జీవితం ముందుకు సాగుతుంది. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇష్టదైవ స్మరణ సరిపోతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? కుజగ్రహం 7వ రాశిలో ఉంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సందర్శించండి. తులారాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. కందులు దానం చేయడం ద్వారాగా ఆవేశం తొలగుతుంది. తులారాశి వారికి ఈ వారంలో 6 గ్రహాలు విశేషంగా అనుకూలిస్తున్నాయి. అంతా అదృష్టకాలం. ప్రతి పనిలో కూడా విజయమై గోచరిస్తుంది. అయితే వారి ఆలోచనలకు పదును పెట్టాలి. సమయానుకూలంగా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మంచి అవకాశాలు, మంచి సందర్భాన్ని మంచి పనులకై వినియోగించాలి అని కూడా సూచిస్తుంది.